హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం అయినా చాలా బాగుంటుంది, కొత్తగా కూడా ఉంటుంది. బెండకాయ ఫ్రై ఎప్పుడులా కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. అయితే నేను 1/2 కేజీ బెండకాయలు తీసుకొని కడిగేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల దాకా పల్లీలు అయితే వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇవి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యాయంటే టేస్ట్ అనేది బెండకాయ ఫ్రైకి చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఆయిల్ గరిటెతో 2 గరిటెల దాకా వేసుకున్నామంటే బెండకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు అప్పుడు జిగురు లేకుండా బాగా వేగుతాయి. ఎక్కువ ఆయిల్ వేసుకున్నామంటే కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకుందాము. ఇవి వేగేసరికి మనము ఈ బెండకాయలోకి పొడి అనేది తయారు చేసుకుందాము. వేయించుకున్న పల్లీలు వేసుకున్నాము. 1 స్పూను శనగపప్పు వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. బెండకాయకి ఫ్రైకి తగ్గట్టు కారం వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, మనం మళ్ళీ సాల్ట్ వేసుకుంటాము. సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఇదంతా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ బెండకాయలు బాగా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకుందాము. మనం ఇందాక సాల్ట్ వేసుకున్నాము కాబట్టి చూసి సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 6-7 చిన్నులపాయ రెబ్బలు దంచి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని మంచి కలర్ వచ్చేలాగా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మిక్సీ పట్టిన ఈ పొడి ఉంది కదా, పల్లీల పొడి, ఇందులోకి వేసుకొని కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. 1 స్పూన్ దాకా కసూరి మేతి వేసుకొని ఇదంతా కలిపేసుకొని వెంటనే బెండకాయలు కూడా ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా బెండకాయ ఫ్రై చేసుకున్నామంటే కొత్తగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఇది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బెండకాయలు వేసుకుందాము. బెండకాయలు వేసుకొని ఇదంతా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు, గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పొడి అంతా బెండకాయకి పడుతుంది కాబట్టి కలిపేసుకుందాము. ఇదంతా కలిపేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే బెండకాయ ఫ్రై అయితే సింపుల్గా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకున్నామంటే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.